నమస్తే అండి. నిద్ర లేస్తే చాలు కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదని చెప్పేసి ఏకంగా క్యూఆర్ కోడ్లు పెట్టి ఇంటింటికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కూటమి సర్కార్ కూడా ధీటుగా సమాధానాలు చెప్తా ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ఇచ్చినాం, ఆ తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాం, ఆ తర్వాత తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చినాం, ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఆ తర్వాత నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నాం. ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు నిరుద్యోగ భృతి స్కీమ్ని 2025కి సంబంధించి అసలుకి ఏంటి, ఎప్పుడు ఇస్తారు, ఏంది కదా, దానికి సంబంధించిన క్రైటీరియా అదంతా కూడా చెప్పబోతున్నాను అనమాట. సో ఏపీలో కూటమి సర్కార్ సంక్షేమంపై అదేవిధంగా అభివృద్ధిపై ఏకకాలంలో 2 పడవల మీద సవారీ చేస్తుందని చెప్పొచ్చు. ఏడాది పాటు పాలనను గాడిలో పెట్టారు. ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తూ వచ్చారు. తాజాగా మంత్రి నారా లోకేష్ గారు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఈ ఏడాది నుంచి నిరుద్యోగులకు వృత్తి పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి క్లారిటీ ఇచ్చినారు. అర్థమైంది కదా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇచ్చే కార్యక్రమానికి కూటమి సర్కార్ అయితే ప్రణాళిక ముందుకు అడుగు వేయడం అయితే జరిగిందన్నమాట. ఇదొక శుభ పరిణామం. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడానికి కీలకమైన సూపర్ 6 పథకాలు ఏడాది గడిచిపోవడంతో ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రణాళిక రెడీ చేశారు. ఈ ఏడాదిలో నిరుద్యోగ వృత్తి పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మచిలీపట్నం పర్యటనలో భాగంగా కార్యకర్తలతో సమావేశం అవడం జరిగింది. ఈ ఏడాది నిరుద్యోగ వృత్తి పథకం అమలు చేస్తామని ఆయన చెప్పారు అక్కడ. దీంతో నిరుద్యోగుల్లో ఆనందం రెట్టింపైంది. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగ వృత్తిగా ప్రతి నెల 3,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ప్రతి నెల 3,000 చొప్పున ఏడాదికి 36,000 రూపాయలు నిరుద్యోగుల అకౌంట్లో వేయబోతున్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయబోనని చెబుతూనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు నారా లోకేష్ గారు. సో ప్రతి ఒక్క నిరుద్యోగికి కూడా నెలకి 3,000 చొప్పున 12 నెలలకి 36,000 రూపాయలు మీ అకౌంట్లో వేయబోతున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పథకానికి సంబంధించి వివిధ విధానాలు త్వరలో ఖరారు కాబోతున్నాయి. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిరుద్యోగ వృత్తి పథకం ఇప్పటిది కాదు, 2014 నుంచి 2019 మధ్య కాలంలో కూడా టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఆ రోజు తీసుకొచ్చింది. అప్పట్లో కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా ఉండాలని నిబంధనలు పెట్టారు. అంతేకాదు తెల్ల రేషన్ కార్డు ఉండాలని, యువకుల వయసు 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు తప్పనిసరి ఉండాలని, కుటుంబంలో ఒక్కరికే ఇవ్వాలని నిబంధన ఏమీ లేదని చెప్పేసి తెలిపారు. గతంలో సుమారు 12 లక్షల మంది నిరుద్యోగ యువతకు ప్రయోజనం చేకూరింది. నిరుద్యోగ వృత్తితో పాటు అదనంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చారు. 10 లక్షల మందికి నిరుద్యోగ వృత్తిని చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు. చివరికి ఆ సంఖ్య 12 లక్షలకు చేరింది. ఇప్పుడు ఆ స్కీమ్ను మళ్లీ ప్రవేశపెట్టబోతుంది కూటమి సర్కార్. అధికారంలోకి రాగానే ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. దీనికి తోడు జూన్ 12న తల్లికి వందనం పథకాన్ని స్టార్ట్ చేశారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారు, అంటే ఇంటర్ వరకు చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా 13,000 చొప్పున వాళ్ళ అకౌంట్లో వేసినారు. ఇంకొక 2,000 వచ్చేసి వాళ్ళ స్కూల్ కాలేజ్ డెవలప్మెంట్ కోసం అయితే వేయడం జరిగిందనమాట. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమల్లోకి రానుంది. ఏడాది చివరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వబోతున్నారు. కూటమి ప్లాన్ చూస్తుంటే రాబోయే 2 ఏళ్లలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆలోచన కనిపిస్తోంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తే మళ్లీ కూటమి అధికారంలోకి రావడం అనే చర్చ ఖాయం అనేది ఈ రోజున భయంకరంగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇచ్చిన హామీల ప్రకారం మాట తప్పకుండా అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. నేను క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నా. నిరుద్యోగ వృత్తి క్రైటీరియా వచ్చేసి మీరు ఇంచుమించు బీటెక్ చేసి ఉండాలి, లేదంటే డిప్లొమా చేసి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ పవర్ కన్జంప్షన్ వస్తుంది అన్నమాట. దాని కింద కూడా 300 యూనిట్స్ ఏదో ఉంటుంది. ఆ తర్వాత ఎకరాల పొలాలు ఉండకూడదు. ఆ తర్వాత మేబీ వైట్ రేషన్ కార్డు ఉండాలి. సో ఇవన్నీ కూడా క్రైటీరియా కింద వస్తాయి. అంటే లాస్ట్ 2014 నుంచి 2019 మధ్యలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇంచుమించు అలాంటివి ఉండడానికి అయితే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో సో దానికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా కావాలనుకుంటే ఒకసారి అప్లై చేసుకొని దాపెట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. అది సంగతి.